సీఎం చంద్రబాబు పుట్టినరోజు సందర్భంగా ఇవాళ మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో మన చంద్రన్న బుక్ సాంగ్ రిలీజ్ చేశారు. ఈ బుక్ ను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని టీడీపీ నేత టీడీ జనార్దన్ కోరారు. పుడతారు మానవులు ఎందరో, చరిత్రను సృష్టించేది కొందరే అంటూ చంద్రన్నపై నాటక అకాడమీ చైర్మన్ గుమ్మడి గోపాలకృష్ణ రాసిన అద్భుతమైన పాటను విడుదల చేశారు. అలాగే చంద్రబాబు రాజకీయ అరంగేట్రం నుంచి నేటి వరకు ప్రజల కోసం, బడుగు బలహీన వర్గాల సాధికారత కోసం, నాడు ఉమ్మడి రాష్ట్ర సంక్షేమం కోసం, నేడు నవ్యాంధ్ర నిర్మాణం కోసం చంద్రబాబు చేస్తున్న కృషిపై పొలిట్ బ్యూరో సభ్యులు టీడీ జనార్దన్ ఫోటోలతో రూపొందించిన మన చంద్రన్న బుక్ ను టీడీపీ కేంద్ర కార్యాలయంలో నేతలు ఘనంగా రిలీజ్ చేశారు. అందరికీ నమస్కారం. ముందుగా మన ఆరాధ్య దైవం, మన ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారికి జన్మదిన శుభాకాంక్షలు అందరి తరఫున తెలియజేసుకుంటూ, భోజరాజును చూస్తే కవిత్వం వస్తుందని నానుడు ఉంది. నేను కవిని కాదు, ఓన్లీ నటుడిని. కానీ చంద్రబాబు గారి పేరు తలుచుకుంటే కవిత్వం వస్తుంది. ఇది అబద్ధం కాదు, ప్రమాణపూర్తిగా నిజం. ఎన్నో పద్యాలు రాస్తున్న సందర్భంలో అన్నగారు చెప్పినట్టు, నీ పద్యాలు ఎవడంటాడు అంటే నాకు కోపం వచ్చేది. అదేంటి, నేను ఇంత ఆర్టిస్ట్ని, నా పద్యాలు వినరా అని. ఒక సందర్భంలో మన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు గారిని కూడా పద్యం ఉండాల్సిందే అని అన్నారు. అయినా కానీ నువ్వు పాటలు అంటే జానపదం రాయి అంటే, మాట్లాడకపోయింది, మడమెందుకు తిరిగింది, కుర్చీ మీదకి ఎక్కంగానే సైకోలాగా మారిందని రాశారు. ఆ తర్వాత 16 నెలల జైలని తెలుసు, వేల కోట్ల అవినీతిని తెలుసు, ఎవరి మాట నువ్వు వినని తెలుసు, ఏవను ముద్ద ఇనియని తెలుసు, అన్నీ తెలిసే గెలిపించారు, అందుకే నా ఇష్టం అంతా నా ఇష్టం అనే పాట రాశారు. ఆ తర్వాత మరి దండబెట్టి చెప్పినాడు దగాకోర్ల నమ్మొద్దని, నమ్మి శనిపోయినాము నట్టేట మునిగినాము, అన్నా చంద్రన్న నీవే మా దేవుడన్నా, నీ పాలనలోనే మేము చల్లగా బతికామన్నాను పాట రాశాను. ఆ తర్వాత రీసెంట్గా ఆయన మన వరదల్లో చేస్తున్నటువంటి శ్రమ చూసి, అది ఇంతకుముందు మళ్ళీ జైల్లో ఉన్నప్పుడు కూడా ఒక పాట అచ్చెన్నాయుడు గారు గౌరవనీయులు ఆయన రిలీజ్ చేసి చాలా బాగుందని నన్ను అప్రిషియేట్ చేయడం నాకు సంతోషం. అది కన్నీళ్ళ కాదు కాదు కన్నులు ఎరుపెక్కాలి అని, మా అయ్యో అనడం కాదు వంతు తేల్చుకోవాలనే పాటని చాలా పాపులర్ అయింది. అది పుడతారు మానవులు ఎందరో, చరిత్ర సృష్టిస్తారు కొందరి, సంక్షేమం శ్వాసగా, అభివృద్ధి సాక్ష్యంగా, తిరుగులేని చరిత్రను సృష్టించిన దార్శనికుడు చంద్రబాబు జన్మదినం, తెలుగు జాతి పర్వదినం అని ఈ పాటని మీరందరూ ఆశీర్వదించాలని. 2 మంచి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టాం. ఒకటి, మన చంద్రన్న అభివృద్ధి సంక్షేమం విజనరీ. నేను కూడా 6 సార్లు ఎమ్మెల్యే అయిన, కానీ ఇది ఒక మంచి ప్రయత్నం. ఈరోజు మనం చేసినవి రేపటికి మర్చిపోతున్నాం. కానీ ఈ బుక్ ఉంటే తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం, ఎన్టీఆర్ తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రానికి, రాష్ట్రంలో ఉన్నటువంటి పేదరిక నిర్మూలించడానికి ఏ కార్యక్రమాలు చేశారో కళ్ళకి కట్టొచ్చినట్టుగా స్పష్టంగా ఈరోజు రోజులు మారిపోయాయి. ఒకప్పుడు పుస్తకాలు చదివేవాళ్ళు, ఒకప్పుడు గంటల గంటల స్పీచ్లు వినేవాళ్ళు. ఎవరు స్పీచ్లు వినడానికి ఇష్టపడడం లేదు. మరి రీల్స్ అయితే హాఫ్ మినిట్ కంటే ఎక్కువ చూడడానికి కూడా ఎవరికి ఓపిక లేదు. కానీ జనార్దన్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఎంట్రన్స్ నుంచి ఈ రోజు వరకు చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలన్నీ స్పష్టంగా బుక్ రూపంలో వేశారు. ఆయనకి నేను ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నాను. రెండవది, గుమ్మడి గోపాలకృష్ణ గారు నాకు బాగా పరిచయం అయినా సరే, ఆయనతో గత 5 సంవత్సరాలు నేను రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా ఉండేటప్పుడు చాలా దగ్గరగా పనిచేశాం. ఆయన ఎప్పుడు కూడా ఒక నూతన వరవడితో ముందుకెళ్ళాలని, అది కూడా ప్రజలకి స్పష్టంగా అర్థమైనట్టుగా, నాయకుడు ఈ రాష్ట్రానికి, తెలుగు జాతికి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చేస్తున్నటువంటి కృషి పాట రూపంలో, పద్యం రూపంలో ప్రతి ఒక్కరికి స్పష్టంగా అందజేయాలనే ఆలోచనతో చాలా పాటలు రాశారు. అందులో నాకు బాగా ఇష్టమైనటువంటి పాట
మన నాయకుడు 55 రోజులు జైల్లో ఉండేటప్పుడు ఒక పాట రాశారు. అది చూసిన ప్రతి ఒక్కరూ కళ్ళండ నీరు కారినటువంటి పరిస్థితి. అది నా చేతుల మీదకి ఇక్కడే నేను రిలీజ్ చేశాను. మళ్ళీ ఇప్పుడు అభివృద్ధి, సంక్షేమం, చంద్రబాబు నాయుడు గారి యొక్క దార్శనికత గురించి బ్రహ్మాండంగా మన చంద్రన్ పేరుతో మంచి సాంగ్ రాసి ఈరోజు జన్మదినం రోజున రిలీజ్ చేశారు. ఆయనకి మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఇంకా మున్ముందు ఆయన పాటలతో ఈ పార్టీకి మంచి జరగాలి. ఆయన పాటలతో మన నాయకుడు ఇప్పటికే దేశ ప్రపంచాల్లో ఒక ప్రముఖమైనటువంటి పాత్ర పోషిస్తున్నారు. ఇదే కొనసాగింపుగా ఇంకా మంచి మంచి పాటలు రాయాలి. పాటలు రాయడానికి దేవుడు ఆయనకు మంచి మంచి ఆలోచనలు ఇవ్వాలని ఈ సందర్భంగా కోరుతూ ఆయన హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. మాకు అత్యంత ఆప్తులైనటువంటి టిడి జనార్దన్ గారు మన చంద్రన్న అనే పుస్తకాన్ని రచించి చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలని ఇప్పుడున్నటువంటి తరాలకి, భవిష్యత్ తరాలకి తెలియజేయాలని ఒక మంచి ప్రయత్నం చేశారు. నిజంగా వారికి ఈ సందర్భంగా నేను మనస్ఫూర్తిగా అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఎందుకంటే ఇలాంటి పుస్తకాలు కానీ రాకపోతే గొప్పవారు చేసినటువంటి పనులు చరిత్రలో అవి కనుమరుగైపోతే భవిష్యత్ తరాలకి గొప్పవారి యొక్క వాళ్ళు వేస్తున్నటువంటి అడుగులు వారికి ఆ ఛాయలు కనిపించవు. కనుక ఎవరైతే మేధావులు ఉన్నారో, ఎవరైతే ఈ సమాజాన్ని గమనిస్తూ ఉంటారో వారు ఎప్పుడూ కూడా ఈ సమాజ అభివృద్ధి కోసం ఇలాంటి ప్రయత్నాలు చేయాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా ఈ సందర్భంగా కోరుతున్నాను. నిజంగా టిడి జనార్దన్ గారు చేసినటువంటి ప్రయత్నం చాలా మంచి ప్రయత్నం. వారికి ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యుల తరపున, గాజువాక ప్రజల తరపున వారికి మనస్ఫూర్తిగా అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అలాగే వెంకటేశ్వర గారు, గుమ్మడి గోపాలకృష్ణ గారు, వారు మాట్లాడితే చాలు ఒక ఆ స్వరాలు ఉట్టుపడుతుంటాయి ఆయన మాటలోనే, పలుకులోనే. నిజంగా వారు ఈరోజు ఒక మంచి పాట రాశారు. ఇవే కాదు, ఇందాకలా మా అచ్చన్న గారు చెప్పినట్టుగా బాబు గారు అక్రమంగా నిర్బంధించినప్పుడు కూడా ఒక మంచి పాట రాశారు. వారు కూడా ఈ సందర్భంగా ఆ కలమ తల్లి యొక్క ఆశీస్సులు ఎప్పుడూ ఉండాలని, అలాగే తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యుల తరపున, గాజువాక ప్రజల తరపున వారికి మనస్ఫూర్తిగా అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసినటువంటి వారికి కూడా ఈ సందర్భంగా నేను మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నా. మరొక మారు ఈరోజు మనం ఇక్కడ గ్యాదర్ అయ్యామంటే తెలుగుదేశం పార్టీని కంటికి రెప్పలాగా గత 42 సంవత్సరాలుగా కాపాడుకుంటూ నడిపిస్తున్నటువంటి తీరు, కీర్తిశేషులు నందమూరి తారక రామారావు గారి యొక్క ఆశయాల్ని కొనసాగిస్తున్నటువంటి తీరు. కనుక మనం అందరం కూడా ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా మనలో చిన్న పొరపొచ్చులు ఉండొచ్చు, అందరికీ న్యాయం చేసేటువంటి పరిస్థితి లేకపోవచ్చు, కొంతమంది తెలివైన వాళ్ళకి అవకాశాలు అందిపుచ్చుకున్నటువంటి లాక్కులేనటువంటి పరిస్థితులు ఉండొచ్చు. కానీ మనందరం కూడా చంద్రానికి మనం ఆయనకి అండగా ఉండాలి, మనం ముందుకు వెళ్ళాలని చెప్పి తెలియజేస్తూ మరొక మారు నేను తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యుల తరపున, గాజువాక ప్రజల తరపున మా చంద్రన్న గారికి, చంద్రబాబు నాయుడు గారికి, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుల వారికి నేను మనస్ఫూర్తిగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. నమస్కారం.